ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనం ఏదైతే మన జీవితంలో మేలుకరమో దాన్ని మనం అనుసరించం. ఏదైతే మనం సరైన మార్గంలో నడిపిస్తుందో దాన్ని మనం అనుసరించం. కానీ ఏదైతే మన జీవితాన్ని నాశనం చేస్తుందో, ఏదైతే మన జీవితాన్ని నరకానికి నడిపిస్తుందో దాన్ని మనం ఇష్టపడుతూ ఉంటాం, దాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చెడ్డదాన్ని అసహించుకుని మంచి దాన్ని హత్తుకుని ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదైతే మన జీవితాలను నాశనం చేస్తుందో, ఏదైతే చెడ్డదో దాన్ని అసహించుకోవాలి, దాన్ని దూరంగా పెట్టాలి. ఏదైతే మన జీవితానికి మేలుకరమో, ఏదైతే మన జీవితాన్ని పరలోక రాజ్యం, దేవుని రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేస్తుందో ఆ మార్గంలో నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక చెడ్డదాన్ని మనం అసహించుకుని మంచిదాన్ని మనం హత్తుకునే వారముగా మనందరము ఉందుముగాక. ఆమేన్.